దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. 2026 సంవత్సరం మొన్ననే మనకి న్యూ ఇయర్, క్రిస్మస్ న్యూ ఇయర్ జరిగింది. కానీ ఈలోపే మనం మరలా ఈ యొక్క మాసం ముగింపులోకి వచ్చాం. మొదటి మాసం ఈరోజు జనవరి మాసం చివరి దినం. దేవుడు మరలా మనందరినీ సమకూర్చి జూమ్ మీటింగ్లో మరి కృతజ్ఞత పూర్వకంగా ఈ దినము మరి అద్భుతమైన సాక్ష్యము, ప్రసంగము, మరి మన మధ్యలో గాస్పల్ సింగర్ ఏంజిలా వినోద్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. బ్రదర్ మైకేల్ గారు, విజయ్ కుమార్ గారిని బట్టి వారి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. నిజంగా ఎంతో అద్భుతం అనిపించింది. ఈరోజు మనం అందరం దీవించబడుతున్నాం. నేను నమ్ముచున్నాను దేవుడు మనందరినీ కూడా బలపరచబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఆత్మీయంగా మనము ఇంకా బలపడడానికి, దేవునిలో ముందుకు సాగడానికి దేవుడు మనకి ఈ యొక్క గొప్ప తరుణం, ఈ మాసపు చివరి దినంలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ఈ దినము చేరి వచ్చిన జూమ్ మీటింగ్లో ఉన్న వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మీరు అందరూ దీవించబడతారు తప్పకుండా. మరి మనమందరము ప్రార్థన పూర్వకంగా మన మనస్సులను, మన హృదయాలను దేవుని వైపు ఎత్తుతూ మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు మనందరినీ ఆత్మీయంగా ఈ సంవత్సరం ముందుకు సాగడానికి, నూతన మాసములోనికి మనం ఇంకా ఆత్మీయతలో మనం నడుచుకుంటూ ఆత్మీయంగా మనము ముందుకు ఆయన మార్గంలో నడవడానికి దేవుడు కృప చూపినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో దేవుడు నిర్ణయించిన, ఏర్పాటు చేసిన వర్షిప్ కొరకు, అదే మరి వాక్య భాగం కొరకు దేవుడు నిలబెట్టిన వారిని బట్టి మనం దేవుని సన్నిధిలో ఎత్తిపడుతూ ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2026 సంవత్సరంలో మొదటి మాసంలో ఈ చివరి దినంలో ప్రభా మరి ఒకసారి జూమ్ మీటింగ్ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఫౌండర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఎస్తర్ లింగాలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ అనాది సంకల్పంలో నీవు ఏర్పాటు చేసి నిర్ణయించిన ఈ యొక్క జూమ్ మీటింగ్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం మేమందరం దీవించబడాలా, ఆత్మీయంగా పోషింపబడాలా, నడిపించబడడానికి నువ్వు చూపుతున్న కృపను బట్టి, ఇటు భాగ్యాన్ని, అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దినం జూమ్ మీటింగ్లో ఎందరైతే ఉన్నారో వారందరూ దీవించబడాలి. ఈ సమయం అంతా మా అందరికీ దీవెనకరంగా ప్రభా మారునట్లు ప్రభా ఒక ఆత్మీయ మేళ్లు మేము పొందుకోవడానికి, ఆత్మీయ బలం పొందుకోవడానికి నీ కృప మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు నువ్వు ఏర్పాటు చేసిన నీ ప్రియ కుమార్తె ప్రభా ఏంజిలా వినోద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. గాస్పల్ సింగర్గా ఉంటుండగా ఈ దినము ప్రభా ఆత్మతో, సత్యమతో ప్రభా ఆరాధించడానికి, ఆత్మవశులమైపోవడానికి నీ కృపను దయచేయండి. నీ బిడ్డను నీ స్వాధీనంలో ఉంచుకోనమని, నీ ఆత్మ నడిపింపులో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అదేవిధంగా ఈ దినము మాట్లాడనైన మీ దాసులు ప్రభా మరి అయ్యగారు మరి మైకల్ విజయ్ కుమార్ గారి కొరకు, మరి వైఎస్ రాజిరెడ్డి గారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. నీ దాసుని ప్రభా ఎంతో మరణ పంచుల్లో నుండి నువ్వు కాపాడి ఈ దినము నీ సాక్షి బిడ్డగా అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ నామం ఎటువంటిదో, నీ బలం ఎటువంటిదో, నీ శక్తి ఎటువంటిదో, నీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభా నీవు రుజువుపరుచుకొని ప్రభా నీవే నిజమైన దేవుడవని ఈ దినం ప్రకటించడానికి సజీవ లెక్కలో నిలబెట్టి, సజీవ సాక్షిగా ప్రభా నా తండ్రి దాసుని మీరు నిలబెట్టి నీవు మహిమ పొందుతున్నందుకు వందనాలు. దాసుని బలపరచమని నీ ఆత్మ నింపుదల దయచేయండి ప్రభా. మా అందరికీ ఈ సమయం దీవెనకరంగా మారునట్లు నీ కృపను మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి, మీ ఆత్మ నడిపింపులో జరిగించి, నీ నామానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆపాదిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, త్వరగా ఈ లోకమునకు రాజుగా రానైన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చేరి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా జూమ్ మీటింగ్లో ఉన్న వారందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నా. మరి మీరందరూ కూడా ఈ దినం బ్లెస్ అవుతారని నేను నమ్ముచున్నాను. మరి ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్దామండి. మన మధ్యలో సిస్టర్ ఏంజిలా వినోద్ గారు ఉన్నారు, గాస్పల్ సింగర్. మరి తను వర్షిప్ ద్వారా మరి
ముందుకొస్తారు. ఈ సమయం వారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ ఏంజెలా దేవుని పరిశుద్ధ శక్తిగల నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఒక్కసారి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి ఈ యొక్క న్యూ ఇయర్‌లో లాస్ట్ వీక్ జాన్యురీలో మరి లాస్ట్ సాటర్డే దేవుడు మరి నాకు మరలా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరియు నూతన సంవత్సరంలో నూతనమైన ఫస్ట్ మంత్‌లో మరి లాస్ట్ డే వరకు మనల్ని కాచి కాపాడిన మన దేవాతి దేవునికి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. మరి ఈ యొక్క దినమున ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ఆహ్వానాలు పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి మన మధ్యలో ఉన్న మైకిల్ గారి కొరకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను తన సాక్ష్యం విని ఎంతో మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నేను స్తుతించానండి, ఆరాధించాను. దేవునికి స్తోత్రం. ఎటువంటి వారినైనా దేవుడు రక్షించుకోగలడు. కాబట్టి మరి అటువంటి వారి కొరకు మనందరం ప్రార్థన చేయాలండి. మరి శిలువ మీద దొంగలు కూడా ఒకరు పాతాళానికి, ఒకరు పరదేశికి వెళ్ళినట్లుగా ఈ అంత్య దినాల్లో కూడా దేవుడు చెప్పాడు. ఇద్దరు పడక మీద ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అన్నట్టుగా. మరి తన యొక్క రైవల్ ఎక్కడికి వెళ్ళాడు, కానీ దేవుడైతే మరి తన బిడ్డను, తన ఏర్పాట్లో ఉన్న బిడ్డను విడిచిపెట్టలేదండి. అందుకు దేవుని మహాకృప మన మీద ఉంది కనుక మన హృదయపూర్వకంగా మనం ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు మనం కళ్ళు మూసుకొని నిజంగా మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మన దేవుని మహిమపరుస్తాం, ఘనపరుస్తామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మోసిన తలుపులకున్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు, మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను
నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు. నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి. నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మితను, వెంబడింతును. చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మితను, వెంబడింతును. చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు చీకటిలో వెలుగు కలగజేసే దేవుడండి. ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. మరి ఎన్నో కష్టాలు, నెమ్మది లేనితనం, సమాధానము లేని స్థితి, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, అటువంటి పరిస్థితులను కూడా దేవుడు మార్చగల దేవుడండి. అపవాది తలచిన కీడులన్నీ మేలుగా మార్చగల దేవుడు. మన దేవుని మనం స్తుతిద్దామండి, ఆరాధిద్దామండి. మరి ఒక పాట పాడి ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను మనం అందరం రుచి చూడాలని మీ అందరినీ కోరుతూ ఈ పాట, మరి ఒక పాట మీ ముందుకు తెస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవన స్రవంతిలో కన్నీయలో ఆదరణ కరముతో తాకరావు. జీవన స్రవంతిలో కన్నీయలో ఆదరణ కరముతో తాకరావు. నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకే అంకితం. నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకే అంకితం. ఆ కోరులోయను ఆనందలోయగా రక్షణ మార్చావు. ఆ కోరులోయను ఆనందలోయగా రక్షణ మార్చావు. కృపానిధి నీ కోటలో నన్ను దాచావు. కృపానిధి నీ కోటలో నన్ను నిలిపావు. కన్నీరు
తోడిచావు జీవన స్రవంతిలో కన్నీటిలోయలో ఆదరణా కరముతో తాకావు నా జీవన రాగమైన యేసయ్యా నా జీవితం నీకే అంకితం బాకాలోయలో విజయోత్సవలోయగా దీవెనా మహిళగా చేసావు బాకాలోయలో విజయోత్సవలోయగా దీవెనా మహిళగా చేసావు దయానిధి నీ కౌగిట నన్ను దాచావు దయానిధి నీ కౌగిట నన్ను దాచావు సేద తీర్చావు జీవన స్రవంతిలో కన్నీటిలోయలో ఆదరణా కరముతో తాకావు నా జీవన రాగమైన యేసయ్యా నా జీవితం నీకే అంకితం నా జీవన రాగమైన యేసయ్యా నా జీవితం నీకే అంకితం మా జీవితం నీకే అంకితం మా జీవితం నీకే అంకితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవకాశం ఇచ్చిన ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ని నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన వర్షిప్ నడిపించిన సిస్టర్ ఏంజెలా వినోద్ని ప్రభు ఇంకా బహుబలంగా రానున్న దినాల్లో ఆయన మహిమ కొరకు ఒక ఆరాధికురాలుగా అనేకులను ఆత్మవశులంగా నడిపించుటకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయంలో మనం ప్రత్యేకమైన సమయంలోనికి వచ్చినాం. మరి మన మధ్యలో మరి ఆయా బ్రదర్ మైకల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. చాలా పెద్దవారు. మరి సాక్ష్యంలో విన్నాను, అది ఎప్పుడు చెప్పారో సాక్ష్యము. మరి 72 years అయినా కూడా ప్రభు నూతన బలం శక్తి తనకి ఇవ్వాలని, అనేకులను ప్రభు యొద్దకు ప్రభావితం చేయాలి తన సాక్ష్యం ద్వారాని నేను కోరుకుంటూ ఈ సమయంలో ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మరి జూమ్ మీటింగ్ తరఫున మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయము దేవుడు మా మధ్యకు నడిపించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు బ్రదర్ మైకల్ విజయ్ కుమార్ గారు, వైఎస్ రాజీరెడ్డి గారు మరి మన మధ్యలో ఉన్నారు. ఓవర్ టు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? అందరం బాగున్నాం. దేవుని సన్నిధికి
రావడమే బాగుండడం అని అంతే. నేను అనుకుంటున్నాను. వెరీ నైస్ టు బీ విత్ యు ఆల్. థ్యాంక్ యూ. సిస్టర్ గారు మీ పేరు ఎస్టర్ కదండి? ఎస్తర్ సిస్టర్ వారి పెద్దక్కని నేను. ఓకే, ఓకే. పాట Thank you. పాడేసి కూడా మా చెల్లినే. మేము 5 సిస్టర్స్. Oh, that's good. Yeah, thank you for your invitation. I was very happy. I was very happy because serving the Lord is the happiest moments that I have in my life. And in Telugu, English అండి? తెలుగు. తెలుగు. ఓకే. నేను మారు మనసు పొందినాక చాలా కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడు మౌంటైన్ ఏరియాస్కి పోయి ప్రార్థన చేశాను. అక్కడ కూడా కష్టాలే. పాములు ద్వారా, ఒకసారి ఎలుగుబంటి, ఇంకా ఒకసారి చిత్తపులిగ. సో ఐ వాస్ ఫైటింగ్ నాట్ ఓన్లీ విత్ ద ఈవిల్ ఫోర్సెస్, బట్ ఇక్కడ ఈ లోకంలో కూడా కొన్ని అడవి మృగంలో కూడా శోధన జరిగింది. ఎనివే దట్ వాస్ అబౌట్ 30 years బ్యాక్. అప్పుడు నేను కొండలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి దేవుణ్ణి అడిగాను, ప్రభువా మిమ్మల్ని చాలా దుఃఖపరిచాను, హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ? గాడ్ సెడ్, నీవు ఆత్మను రక్షించుకుంటే దట్ విల్ మేక్ మీ హ్యాపీ. అప్పుడు నేను ఒప్పుకున్నాను దేవుని దగ్గర, ఎంతో మిమ్మల్ని దుఃఖపరిచాను, కానీ జీవితకాలం అంతా మిమ్మల్ని సంతోషపెడతాను. అందుకే జూమ్ మీటింగ్లో రావడం కూడా నాకు సంతోషమే. సేవ చేసే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. నా ట్రూ స్టోరీ ఏమిటంటే 1993 ఈ ముందు I took my revolver and went into my bedroom and wanted to shoot myself. చనిపోదాం అనుకున్నా. ఈ చిన్న రివాల్వర్తో నేను చనిపోతాను కింద పెట్టుకొని కాల్ బొక్కెనలతో ట్రిగర్ వచ్చేసి నా హెడ్ లాస్ట్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే బైబిల్ సేస్ ద సిన్స్ ఆఫ్ అవర్ లైఫ్ come upon our head. And అంత కష్టం, శాపం వచ్చింది. ఏమి ఇచ్చానో రాజకీయాల్లో ఆ శాపం అంతా వచ్చేసి, కానీ దేవుని యొక్క అద్భుతమైన కృప ఏమిటంటే ఆ శాపము, ఆ చీకటి, సైతానికి సంబంధమైంది, నరకానికి సంబంధమైంది, a peacelessness, a tensions, a worry, sleeplessness, and I also became a psychiatric patient. డాక్టర్స్ దగ్గరికి పోయాం. వాళ్ళు స్కానింగ్ అంతా తీసి నువ్వు బాగున్నావు అని. కానీ నా అంతరంగంలో నాలో ఉండే చీకటి, ఆ శాపము నేను తట్టుకోలేక నా తుపాకితోనే నన్ను నేను కాల్చుకుందాం అనుకున్నాను. సో ద డార్కెస్ట్ మూమెంట్స్, చీకటికి సంబంధమైన అనుభవాలు అనుభవించాను. బట్ ఫర్ ద లాస్ట్ 30 years దేవుని యొక్క వెలుగులో నచ్చేదానికి దేవుడు అద్భుతమైన కృప చూపించాడు. సో ఈ యొక్క జూమ్ మీటింగ్ కూడా ఎండ్ టైమ్స్ రివైవల్ అన్నప్పుడు దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీయర్. ఈ మధ్య విలేజ్ మీటింగ్స్కి ఆడికి పోయినప్పుడు, రాకడ వచ్చినప్పుడు ప్రభువును చూడాలి కదా అనేది ఒక పాయింట్. రాకడ వచ్చినప్పుడు స్వరం వినాలి కదా.
సో ఆ విషయం కొద్దిగా స్ట్రెస్ చేసి ప్రసంగాలు చేశాను. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం ప్రతి ఒక్కరికి కావాలా. అది ప్రిపరేషన్ ఫర్ సెకండ్ కమింగ్. సో వినగలిగిన చెవులంటే చాలా మంది ఈ చెవులతో కూడా పాపం చేస్తారు. తెలియకుండానే విస్తారమైన మాటల్లో దోషం తప్పదు. విస్తారమైన మాటలు మాట్లాడుతున్నారు, విస్తారమైన మాటలు వింటున్నారు, చెడు వింటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఇచ్చింగ్ చేస్తారు. సో మన చెవులు కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి. అండ్ హృదయ శుద్ధి కలిగిన వారి దేవుణ్ణి చూచెదరు. సో గాడ్ డస్ నాట్ లుక్ అట్ ది ఔటర్ మ్యాన్, ఇన్నర్ హార్ట్ను చూస్తాడు. సో యేసుప్రభు వారి మేఘాల మీద వచ్చినప్పుడు మన చెవులు, హృదయమే కాదు, మన సమస్తం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. మన చూపులు కానీ, మన మాటలు, మన చేతులు, మన పాదములు, సువార్త ప్రకటించే పాదములు, పరిశుద్ధ చేతులు ఎత్తే చేతులు, మన సమస్తము పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేనిది దేవుణ్ణి మనం చూడలేము. ఏమిటి ఈ వెలుగు? దేవుని దగ్గర నుంచి నేను పొందిన వెలుగు విషయం కొంత ధ్యానం చేయాలని ఆశపడ్డాను. ప్రభువుని అడిగాను, ఏం మాట్లాడాలా ప్రభు అంటే ఈ వాక్యానికి నడిపించాడు. ఇంగ్లీష్లో ఏమందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, "Ye are the light of the world." ఈ లోకానికి వెలుగై ఉండాలి. It struck me in the heart when I read this today. ఈ లోకానికి వెలుగై ఉండాలంట. అంటే లోకంలో ఎక్కడికి పోయినా కూడా ఈ వెలుగు మనలో ఉంటేనే అక్కడ ప్రకాశించగలుగుతాం. నేను దాదాపు 29 కంట్రీస్ తిరిగాను, ఇంక్లూడింగ్ యుఎస్. ఒక్కొక్క కంట్రీలో ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ విత్ సమూహం శక్తులు, గ్రామ శక్తులు, మనుషుల్లో పనిచేసే దుష్టశక్తులు. ఈ దుష్టశక్తులన్నిటినీ జయించవలసిన అవసరం ఉన్నది. ఈవెన్ ఒక ప్రోహిబిటెడ్ కంట్రీ బైబిల్ తీసుకుపోయేదానికి కూడా లేదు. దేవుడు పొమ్మంటే నేను పోయాను. నేను నా భార్య బైబిల్స్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే బైబిల్స్ ఎయిర్పోర్ట్లో పట్టుకుంటే అవి తీసేసి డస్ట్బిన్లో వేసేస్తారు అండ్ మమ్మల్ని ఎన్నికి పంపిస్తారు. సో ప్రభు పొమ్మన్నాడు కాబట్టి బైబిల్స్ లేకుండానే పోయాను. 1 month సీక్రెట్ చర్చెస్లో సేవ చేశాను. అక్కడ చాలా చీకటి, చాలా కష్టపడి సిల్వను మోసుకొని సేవ చేసి వచ్చాం. మమ్మల్ని కాపాడింది ఏమిటంటే దేవుని వెలుగే. ఇక్కడ లోకానికి వెలుగై ఉండాలి. అంటే ఆ వెలుగు ఎంత అంటే ఎటువంటి చీకటి ప్రదేశాలకు పోయినా, ఈవెన్ సమాధుల దగ్గరికి పోయినా అక్కడ చీకటి ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఇంట్లో ఎక్కువ పాపం ఉన్నా, లేకుంటే ఒక గ్రామానికి పోయినా అక్కడ ఎక్కువ చీకటి అట్లా ఉన్నా, ఈ వెలుగు మనలో ఉంటే మనకేం భయం ఉండదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడు. ఈ గొప్ప వెలుగు కలిగిన వారు ఈ లోకంలోనే చాలా గొప్పవారు.
ఈ లోకంలో డబ్బులు ఉండేవాళ్ళు, ఆస్తులు ఉండేవారు గొప్పవారు అనుకుంటాం. సో కొంతకాలం కిందట నేను ఇప్పుడు కూడా అమెరికా కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక విషయం నచ్చింది. ఆ విషయం ఏమంటే అమెరికా కొరకు దేవుని కంట్లో నుంచి కంటిన్యూస్గా కన్నీరు కారుతుంది. కంటిన్యూస్గా విషయం చూపిస్తే నేను నా భార్య డిసైడ్ అయిపోయి హైదరాబాద్కి పోయినాం. అక్కడ వీసా అప్లికేషన్లో హ్యావ్ యు ఎవర్ బీన్ టు జైల్, నువ్వు ఎప్పుడన్నా జైలుకు పోయావా అని క్వశ్చన్. నా పక్కన ఒక అమెరికన్ ఫ్రెండ్ ఇండియన్ నో అని రాయాలి. నేను నో అని రాయకుండా ఎస్ అని పక్కన సాక్ష్యం చిన్నగా ఫ్యూ వర్డ్స్లో రాసేసాను. సో వాట్ ఐ మీన్ ఇస్, వెన్ వీ హ్యావ్ లైట్ మనలో ఉన్నప్పుడు దేర్ ఇస్ నో డార్క్నెస్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డార్క్. ఒక చిన్న అబద్ధం అవుతే లోపల చీకటికి స్థానం కలుగుతుంది. ప్రార్థనహీనత అది కూడా ఒక చీకటికి సంబంధమైంది. ప్రేమహీనత, కోపము. యేసు ప్రభు కోప్పడ్డాడు కదా, మనం ఎందుకు కోప్పడకూడదు అనేది కొంతమంది ఆలోచన. కానీ ఆ కోపం వేరే, ఆ సబ్జెక్ట్ వేరే, ఆ డెప్త్ వేరు. సో వెలుగంటే వెలుగే. నీలో వెలుగు కంప్లీట్గా ఉంటే కానీ ఈ లోకానికి వెలుగుగా ఉండలేం. సో 10 years వీసా ఇచ్చారు. అమెరికాలో డేస్టార్, టీవీఆర్, ఇంకా వాయిసెస్ ఇన్ ద విల్డర్నెస్, ఏబిఎన్, ఐ థింక్ సంథింగ్ ఎల్స్. ప్రభు వాడుకున్నాడు. ఈరోజు కూడా ప్రభు వాడుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క మర్మం ఏమంటే, ఎటువంటి చీకటైనా సరే, ఇప్పుడు ఒక ఇంట్లో మనం అడుగు పెట్టామనుకోండి, ఆ ఇంట్లో పాపం అనేది ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో చీకటి. ఒక గ్రామంలో అయినా సరే, ఒక మీటింగ్ ప్లేస్ అయినా సరే, ఒక చర్చ్ అయినా సరే, ఒక మనిషి అయినా సరే, పాపం అనేది ఉంటే అక్కడ చీకటి, సైతానికి పట్టు. సో వాళ్ళకు మనం వెలుగై ఉండాలని ప్రభు మనతో చెప్తున్నాడు. ఈ లోకానికి వెలుగు అయి ఉండాలంటే నో డార్క్నెస్. ఒక చోట బైబిల్ ఏమన్నట్టే, ఇఫ్ యు హేట్ యువర్ బ్రదర్, నీ బ్రదర్నో నీవు కోపంగా ఉంటే నీలో వెలుగు లేదు. నీవు బలిపీఠం దగ్గరకు వచ్చి ఎవరో నీకు చెప్తూ ఉన్నాడు, ఆయనతో సరి చేసుకోకుండా నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పించినా కూడా చీకటికే పట్టు, వెలుగు లేనట్టే. సో ఈ వెలుగులేనితనం అనేది చాలా చెప్పాలంటే డేంజరే మనకు. సరే వెలుగు కలిగి ఉన్నామనుకో, వెలుగు కలిగి ఉన్నామనుకో, ఈ వెలుగు లోకమంతా ప్రకాశించాలంటే ఒక వాక్యం ఉంది యెషయా-గ్రంథం, లెమ్మో తేజరిల్లుమో, వేయడమే కాకుండా తేజరిల్లు, ప్రకాశించాలి. ఏమిటి ప్రకాశించడం అంటే, ఇతరులలోకి ప్రకాశించాలి, ఇతరులలోకి ప్రకాశించాలి. సో ఇక్కడ ఈరోజు జూమ్ మీటింగ్లో కొంతమంది కనిపించారు, ఫ్యామిలీస్గా కనిపించారు. సో 5 మందో 6 మందో కూర్చొని ఉండడం చూశాను. దట్స్ గ్రేట్.
కానీ వీళ్ళల్లో మీలో 5 మంది ఉన్నారనుకోండి, ఎంతమందిలో వెలుగు ఉండొచ్చు? నాకు తెలిసి కుటుంబాల్లో ఒకరు ఇద్దరు వెలుగుంటే అది గొప్ప. మిగతాళ్ళకు వెలుగు లేకుండా వాళ్ళకు వెలుగు రావాలా అని భారంతో ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, ఒక్క వ్యక్తిలో వెలుగుంటే ఆ ఇంట్లో కుటుంబం మీద భారము, కుటుంబ సభ్యుల మీద భారం. కుటుంబ సభ్యులందరూ ఎత్తబడాలా. సో నీకు వెలుగుందనుకోండి, నీకొక్కనికి. ఇక్కడ 15వ వచనం తెలుగులో ఏముందో కానీ, neither do men light a candle and put it under a bushel, but on a candlestick, and it giveth light unto all that are in the house. ఎంత గొప్ప ప్రామిస్ ఆఫ్ గాడ్. నీలో వెలుగు ఉండి అది మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టకుండా నీలో ఉండే వెలుగు ప్రకాశించితే ఆ ఇంట్లో ఉండే వారందరికీ ఆ వెలుగు ప్రవేశించుతారు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అయితే ఇతరులకి ప్రకాశించాలంటే, లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్ that they may see your good works and glorify your Father in heaven. సో మెన్ అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, చర్చ్లో ఉండే వాళ్ళు కావచ్చు, మీటింగ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళు కావచ్చు, అన్యులు కావచ్చు, విశ్వాసం కావచ్చు. నీలో వెలుగు ఉంటే ఆ వెలుగు ఇంటి వారందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా వెలుగు ఇస్తుంది అని ఇక్కడ వాక్యంలో. ఎంత బ్లెస్సింగ్ అది. కానీ ఇతరులలో, ఇంటి వారిలో ప్రకాశించాలంటే ఒక చిన్న చీకటి ఉంటుంది. మంచిని కూడా అబద్ధం ఆడండి, ఎవరికైనా మేలు జరుగుతుంది అబద్ధం ఆడితే. ఇట్స్ నాట్ హోలీనెస్. అబద్ధకుడికి తండ్రి. ఇంకా మనలోంచి వెలుగు ప్రకాశించాలంటే ప్రార్థన, వాక్యం. పరిశుద్ధ పౌలు అంటే వాక్యంతో నింపబడాలి. ఐ విల్ బీ సేఫ్. ఐ వాంట్ టు యూస్ ద వర్డ్ సేఫ్. నేను ఒక 10 అధ్యాయాలు చదివితే సేఫ్గా ఉంటాను, మనసు సేఫ్గా. అది 10కి తగ్గితే లైట్ డిమ్ అయిపోతుంది. లైట్ ఉంటుంది, బట్ వాట్స్ ద యూస్? డిమ్ అయిపోతుంది. ప్రార్థన ఎక్కువ ఎంత ఉన్నా కూడా ప్రార్థన తగ్గకూడదు. సో ఇఫ్ ఐ డోంట్ ప్రే ఫర్ యూ, నీ కొరకు ప్రార్థన చేయకుండా అంటే అది పాపం అన్న ప్రవక్తని ఆ మాట అంటారు. సో మనం ప్రవక్తల లెవెల్లో ఉండాలంటే ఆత్మీయంగా ఇంత ప్రార్థన చేయాలి. స్టార్టింగ్ పాయింట్ నేను సజెస్ట్ చేసేదంటే 2 hours 24 minutes, 1/10 of the day. The minimum. I'm not talking about the maximum. దానికన్నా ఎక్కువ ప్రార్థన చేయాలి. సో నీలో మంచితనం ఎవరు చూసినా కూడా, if they see the good works, వాళ్ళు ఏం చేస్తారంటే they will glorify God. Let your light so shine. It has to shine. ప్రకాశిస్తే ఆ ప్రకాశించే వెలుగు ఎక్కడికి పోతుందంటే వాళ్ళ హృదయాలు లేకపోతుంది. లూదియా హృదయం తెరవబడింది కదా, అంత వెలుగు ఉండాలి.
అది ప్రకాశించే అప్పుడు దేవుడు సో గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ విచ్ ఇస్ ఇన్ హెవెన్. సో దేవుడు గణపరచబడినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు, ఇతరులకు మనం వెలుగుగా ఉండగలుగుతాం. I don't know how much time I have, and కొద్దిగా చెప్తారా సిస్టర్? 9 వరకు తీసుకోండి టైం. ఏమ్మా? 9 o'clock వరకు. 9 వరకు? సరిగా వినిపించలేదండి. 9 o'clock 9 వరకు తీసుకోండి. ఓకే ఓకే, plenty of time. సో సిస్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పెద్దవారు అన్నారు. ఆడ కొద్దిగా చిన్న కరెక్షన్. వయసులో పెద్దవాడిగా ఉండొచ్చు కానీ ఐఎమ్ క్వైట్ యంగ్ ఇన్ స్పిరిట్. Yes, yes. Correct. ఎందుకంటే an old person cannot fight the battles of the Yes, yes. It's true. Yes. I also feel young. క్లియర్గా లేదు. బట్ ఎనీవే, నేను సేవలో అడుగు పెట్టినాక పల్లెలకు పోయినప్పుడు అంకుల్ 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 అన్నారు. దట్ వాజ్ గుడ్. కొంతమంది బ్రదర్. కొన్ని సంవత్సరాల తర్వాత 1 or 2 of them started calling me తాత. అప్పుడు ఫీల్ అయిపోయాను. ఎవరైనా ప్రార్థన చేస్తే ఈయన వృద్ధుడు అయిపోయాడు కాపాడుకోవాలంటే అప్పుడు కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ ఓల్డ్. శరీరము బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మ మాత్రం బలంగా ఉంటుంది. ఈ ఆత్మను పోషించాలి. ఆత్మను మనం పోషించాలి. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి జీవించుతారు. అఫ్కోర్స్ మనం అందరం జీవించుతున్నాము. మనకు స్ట్రెంత్ కావాలా. పరిశుద్ధ పౌలు కూడా ఏమన్నాడంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్, బట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అది చాలా అవసరం మనకు. సో ఆత్మ పోషణ చేసుకుంటే ఆత్మ బలంగా ఉంటుంది. యంగ్ మ్యాన్కు శరీరం బలం ఉంటుంది. సో ఆత్మ బలం ఉండేవారు ఎంతనే ఫీల్ అవుతారు. ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్, మతి మార్పులు ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి ఉంటుంది. బట్ when we overcome with the spirit, that's a good experience, మంచి ఎక్స్పీరియన్స్. సో ద సేమ్ పర్సన్ నేను 30 ఏళ్ళ కిందట చీకటిమయంగా ఉన్నాను. అన్నీ చీకటి కార్యములు, దుష్ట కార్యములు. నేను పాత అన్నీ గుర్తు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు కదా. ఇందాక పాటలో థ్యాంక్ఫుల్నెస్ ఉన్నారు. 2-3 రోజుల కిందటనే దేవుడు థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి అని చెప్పాడు. ఏమిటి థ్యాంక్ఫుల్నెస్ అంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, అందరికీ హీలింగ్ జరిగింది. 9 మంది
రాలేదు. ఒక్కడే తిరిగి వచ్చాడు. ఈ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్. వచ్చి థాంక్‌ఫుల్‌నెస్‌తో వచ్చాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్‌లో చూడండి, హి వాస్ మేడ్ హోల్ అంట. హి వాస్ హీల్డ్ అని లేదు. తెలుగులో స్వస్థత పరచబడెను అనేది గాని, ఇంగ్లీష్ బైబిల్‌లో హి వాస్ మేడ్ హోల్. సో, మనమేమంటే మన గురి హోల్ అయిపోవాలి. సాంక్టిఫికేషన్ జరగాలి. సాంక్టిఫికేషన్ జరగడం అనేది చాలా కష్టమైంది. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా సాంక్టిఫికేషన్ ఏదో ఈజీగా జరుగుతుందంటే, అగ్ని లాంటి శ్రమలు విశ్వాసికి కష్టాలు ఉంటాయి కానీ నష్టం లేదు. అగ్ని లాంటి శ్రమలు ఒకటి, దేవుడు నలగొట్టడం అనేది ఇంకోటి. నేను అనుకోవడం కష్టాలు లేవు, మేమంతా బాగున్నాం, ఆశీర్వదింపబడ్డాం అని అంటే అంత ఈజీగా నేను నమ్మను. ఎందుకంటే ఒక వ్యక్తి హెచ్చింపబడాలంటే అన్ని విధాలు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అండ్ బైబిల్లో ఏముంది? నన్ను వెంబడింపకోరిన నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిల్వనెత్తుకొని వెంబడింది. సో ఆత్మ పోషణ ఉంటేనే, ఆత్మ బలం ఉంటేనే సిలువను ఎత్తుకోగలుగుతాం. సిలువ ధ్యానంలో ఏమేమి ఉన్నాయో నేను కొండల్లో ప్రార్థన చేస్తుంటే గాడ్ మెడిటేషన్ ఇచ్చారు. సిలువ ధ్యానం, సిలువ సాక్షిగా ఉండాలి మనం. ఆ ధ్యానంలో ఒక మాట ఏమిటంటే, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఇప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకో, మన మనసు చాలా బాధపడుతుంది. వాళ్ళ మీద కోపం అన్నా వస్తుంది, క్షమించలేని పరిస్థితి అయినా వస్తుంది. దేవుని వాక్యం ఏంటంటే, మనము దేవుని బిడ్డలం. ఎవరిని క్షమించుతామా వారిని దేవుడు క్షమించుతాడు. అట్లా కూడా వాక్యం అండి. సో మనం పోయి క్షమించే మనసు లేకుండా ప్రసంగాలు చేస్తే సైతానికి ఒక పట్టు వస్తుంది. ఎందుకంటే అంతరంగంలో వాళ్ళ మీద కోపం ఉంటుంది, క్షమించే మనసు ఉండదు. కోపంతో ప్రసంగాలు చేస్తే ఎంత పట్టు సైతాన్ కంటే, వీళ్ళు భారంతో సువార్త ప్రకటించడం ఒకటైతే, కోపంతో సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ వస్తుంది పార్ట్ ఇండియాలో. దాన్ని ఏమంటున్నారంటే అతి మార్పు అంటారు. మత మార్పిడి అంటారు. మత మార్పిడి అనే వర్డ్ వచ్చిందంటే, సేవకులైన మనము, క్రిస్టియన్స్ అయిన మనము ఆ ఛాన్స్ ఇచ్చాము అపవాది. మనలో ఒక చిన్న ఫాల్ట్ ఉంటే అపవాదికి పట్టు. మన జీవితం విషయం, మన కుటుంబ జీవితం విషయం, సేవ జీవితం, మనలో ఏ ఫాల్ట్ లేకుండా ఉండేదానికి ప్రయత్నంలో ఉంటే దేవునికే పట్టు. సంపూర్ణత అనే వెన్ వి ఆర్ హోల్, దేవుడు మనల్ని ప్రత్యేకమైన రీతిగా అభిషేకించుతాడు. దాని అర్థం ఏమంటే, నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టలేదు. మత మార్పిడి అని చెప్పేదానికే లేదు. ఆ మాట కూడా మనల్ని ముట్టదు. అఫ్కోర్స్ దేవుడు మత సాక్షిగా ఏర్పరచుకున్నాడంటే అది చాలా ఉన్నతమైనది.
ఏదైనా వాక్యము ఏది చెప్తుందో అది మనలో నెరవేర్పులోకి రావాలి. ప్రభువుని నమ్మడం ఒక ఎత్తు అయితే ప్రభువును వెంబడించడం ఇంకొక మెట్టు. సిలువను మోసి సేవ చేయడం అనేది ఇంకొక పైమెట్టు. అండ్ అన్నిటికంటే పైమెట్టు ఏమంటే హృదయ శుద్ధి. హృదయ శుద్ధి కలిగిన ఓ ధన్యులు, ఓ దేవుణ్ణి చూచెదరు. దేవుని కార్యములు చూస్తున్నారు, అది మంచిదే. దేవుని అద్భుతాలు చూస్తున్నారు, స్వస్థతలు చదువుతున్నారు. ఇంకా పైబట్టి ఏమంటే దేవుణ్ణి చూసే వారంగా ఉండాలి. హృదయ శుద్ధి కలగడము ఇట్స్ ఛాలెంజ్ మనకంతా. మన హృదయము మోసకరంగా ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. స్పిరిచువల్ వ్యాధి ఉంటే బలం ఉండదు. హృదయం మోసకరమైంది. మన హృదయంలో మోసం ఉంటే మనకే మోసం జరుగుతుంది. దేవుడు మనకు ఉన్నతమైన ఆశీర్వాదంతో ఆశీర్వదించాలంటే అన్ని రకాలుగా. ఆశీర్వాదం అనేది డబ్బు ఒక భాగమే, హెల్త్ ఒక భాగమే, దీర్ఘాయుష్ అనేది ఒక భాగమే. ఇప్పుడు దీర్ఘాయుష్ విషయం దేవుడు ఏమంటాడంటే, నిన్ను దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాను. సో దీర్ఘాయుష్ ఇస్ బ్లెస్సింగ్. హోలీనెస్ ఉంటే బ్లెస్సింగ్ ఉంటుంది. దీర్ఘాయుష్లో తృప్తి పడాలి కదా, అది రియల్ బ్లెస్సింగ్. అండ్ దేవునితో సంబంధం కలిగి ఉండడం చాలా హై బ్లెస్సింగ్. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే హృదయ శుద్ధి ఉండాలి. అది డిఫికల్ట్. హృదయ శుద్ధి చేసుకోవడం ఎంతో ప్రార్థన, ఎంతో వాక్యం ఉంటే అది సాధ్యం. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ఉపమానంలో బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండని అన్నాడు. అంటే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు ఏమంటే ఈ నా మాటలు విని ప్రతి మాట మీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి. ఒక పరాయి స్త్రీని చూశారనుకోండి, కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయి లేదా? పరిశుద్ధంగా లేకుండా అంటే హృదయంలో ఏదో ఫాల్ట్ ఉన్నది, పాత స్వభావాలు ఇంకా పోలే. ఈ ఇండియాలో కూడా ఇప్పుడు ఏమంటే ఈ ప్రేమలు, వివాహానికి ముందే ప్రేమ, విచ్ ఐ డోంట్ యాక్సెప్ట్. ప్రేమగా దేవుని ప్రేమతో అంత పరిశుద్ధంగా ఉండి వివాహం జరిగితే దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ ఫ్లెష్లీ లవ్ విచ్ లీడ్స్ టు లస్ట్, అది వివాహం అన్నిటికంటే ఘనమైంది కాదు అని నేను ఓపెన్గా చెప్తున్నా. సో మన హృదయం ఏమంటే అవుట్ ఆఫ్ విచ్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. అన్ని సో హృదయము విషయం దేవుడు ఉపమానం ఏమన్నాడంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు లోతుగా తవ్వాడు. లోతుగా తవ్వితే ఫౌండేషన్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం దేవుని యొక్క బిల్డింగ్. సో లోతుగా తవ్వాలి అని ప్రభు అంటే అనేది ఏమంటే దాని అర్థము లోతైన భక్తి కావాలి. లోతు తవ్వుకోవాలి. ఈ హృదయంలో ఏముంది, కోపం ఉందా? నవ్వుడే రాసి ఎవరికి తెలియదు.
కానీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. హృదయంలో పాత స్వభావాలు ఉన్నాయా? పాపం ఉందా? చెడు ఉందా? గర్వం ఉందా? గర్వం చాలా డేంజర్. ఒకసారి ప్రభువు నాతో మాట్లాడినప్పుడు, నువ్వు ఎంత పెద్ద సేవన్నా చెయ్యి, నువ్వు పెద్ద సేవకును అని అనుకోవద్దు. ఎంత మంచి వార్నింగ్ దేవుడు ఇచ్చాడు. పెద్ద సేవ చేయొచ్చు, డూ గ్రేట్ థింగ్స్. పెద్ద సేవకుని అని నేను అనుకున్నాను అనుకో, అతిశయం అనేది దూరుతుంది. సిలువ యందు తప్ప దేని యందు అతిశయించకూడదని దేవుడు చెప్తాడు. మనం కూడా ఏ విషయంలో కూడా అతిశయించేదానికి లేదు. సో నేను అమెరికాకు వచ్చాను, 2-3 సార్లు వచ్చాను. కానీ దేవుడు వాగ్దానము నెరవేర్పులేకి రాలే పూర్తిగా. దేవుడు వాడుకున్నాడు. దాదాపు 12-14 సిటీస్కి పోయాను. సేవ బాగా జరిగింది. కానీ డీప్ ఇన్ ద హార్ట్, ఆ హృదయంలో అమెరికా కొరకు కన్నీరు కాచుతూ ఉన్నాడే దేవుడు. ఆ కన్నీరు ఎక్కడ? దేవుని చిత్తానుసారంగా పోయాను. దేవుని యొక్క భారం నేను పంచుకోవాలా? ఆ యొక్క కన్నీరు ఎక్కడ? దేవునికి నేను ఉపయోగపడాలి కదా. అండ్ ఈ లోకానికి వెలుగై ఉండాలి. గో ఈ ఇంటూ ఆల్ ద వరల్డ్ అన్నారు. మరి అంత వెలుగు కావాలి కదా నాకు. ఈ లోకాన్ని వదిలిపెట్టక ముందే ఇవన్నీ క్వశ్చన్స్ ఆఫ్ ద హార్ట్ విచ్ గాడ్ ఆన్సర్డ్. వాక్యం ఒకటి రాసి ఉందంటే అది నెరవేర్పలేక రాకుందంటే అది చాలా బాధ మనకు. ఐ డోంట్ లైక్ టు ప్రీచ్ వాట్ ఐ డోంట్ ఫీల్, ఎక్స్పీరియన్స్. సో లోకమంతా సువార్త ప్రకటించింది. ఒక బాధ కదా. ఒక గొప్ప దేవుడు తక్కువ కులానికి సంబంధమైన దేవుడు అంటున్నారు. వాట్ ఇస్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇవన్నీ కొన్ని ఆలోచనలు నా మనసులో మెదులుతూనే ఉండేటి. అదే నాకు ఒక ఆన్సర్ దేవుని దగ్గర నుంచి వచ్చింది, అద్భుతమైన రీతిలో. అదేమిటంటే కొంతకాలం కిందట నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏమంటే, నేను నా స్టోరీ, వర్స్ట్ స్టోరీ బిఫోర్ ఐ మెట్ ద లార్డ్. నౌ ఫర్ మీ, నా వరకు, నా హృదయం వరకు ఇది బెస్ట్ స్టోరీ, స్టిల్ టు ఇంప్రూవ్. సో నా స్టోరీ దేవుడు ఒక సినిమా తీయమన్నాడు. ఆ సినిమా కూడా నేను యాక్ట్ చేయడం కాదు, నేను నా భార్య లాస్ట్లో ఒక 2-3 minutes వస్తాము టు షో ద వరల్డ్ దట్ వీఆర్ స్టిల్ అలైవ్. ఆ సినిమా ఏమంటే, నాగార్జున సాగర్ డ్యామ్, మీరు ఎవరైనా చూస్తున్నారో లేదో కానీ, ఆ సినిమాలో నాగార్జున సాగర్ డ్యామ్కు పోల్చి దాంట్లో నుంచి జీవజలాలు ఊట పారుతున్నాయి ప్రపంచం అంతా ఫిలిం ద్వారా. అది ప్రామిస్ నాకు. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉంది. ఎవరికైనా ఒక వాగ్దానం వస్తే ఆ వాగ్దానం నెరవేర్పులేక వస్తుందిలే అని గమ్మున ఉండేదానికి లేదు. ఆ వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి.
ప్రార్థన ద్వారా, పరిశుద్ధత ద్వారా, వణుకుతో భయంతో మన హృదయం కాపాడుకుంటూ. సో నాగార్జున సాగర్ డ్యామ్ దేవుడు ఏమనంటే ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని దేవుడు చూపించాడు. దాంట్లో నుంచి రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఫ్లోయింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రపంచం అంతా పోతుంది. సో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అరబ్ కంట్రీస్ కావచ్చు, ఉర్దూలో కానీ, అరబ్లో కానీ, రష్యన్, ఏదైనా సరే ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ డబ్బు అవుతుంది ఆర్ సబ్ టైటిలింగ్. వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటే నేను ప్రార్థన చేసేది ఏమంటే ద ఫిలిం షుడ్ బి ద మోస్ట్ అనాయింటెడ్. మోస్ట్ అనాయింటెడ్ అంటే ప్రతి సీను, ప్రతి డైలాగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్, ద డైరెక్టర్స్ వాట్ దే డైరెక్ట్, ఎవ్రీ యాక్షన్, బాడీ లాంగ్వేజ్, ఏదైనా సరే అది చూసి దాంట్లో ఆత్మీయత ఉంటే, హోలీ స్పిరిట్ వర్క్ ఉంటే, ఆ ఫిలిం అంతా ఫిలిం ఎవరు చూసినా కూడా వారు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాలి. ఇది నా ప్రార్థన. నేను పోయి ఎంతమందికి నేను చెప్పగలుగుతాను? సో ఆ ఫిలిం ఇట్స్ టేకింగ్ షేప్. ఇప్పుడు ఒక డైరెక్టర్ ముందుకు వచ్చాడు లండన్ నుంచి, పాల్ విల్సన్. ఇంకా కొంతమంది వాంట్ టు పార్టిసిపేట్. సో ఆ తుది ముట్టిస్తాం. ఈ తుది ముట్టియాల్సే మంచి పోరాటం పోరాడు తిని. ఎవరికైనా సరే గాడ్స్ ప్రామిసెస్ అయినా, లేదంటే మీ హృదయ వాంఛలు ఎన్నో ఉంటాయి, అది దేవుడు పెట్టిందే. నీ హృదయం శుద్ధికరంగా ఉంటే దేవుడు నీ హృదయంలో ఎన్నో పెట్టింటాడు. ఆ దేవునికే స్థానం. దేవుడి విషయాలు చెప్పేదాన్ని హృదయంలో ఎన్నో పెట్టారు. అది భారం. నీ హృదయ వాంఛలన్నీ తీర్చుతాడు. నీ పిల్లల విషయం నీకు హృదయంలో భారం ఉండొచ్చు, నీ సంఘం విషయం భారం ఉండొచ్చు, నశించిపోతున్న ఆత్మ విషయం భారం ఉండొచ్చు. అండ్ ఆ హృదయ వాంఛలు తీర్చుతాడు. హృదయమో తృప్తి పట్టాడు. సో పరిశుద్ధత విషయము హృదయం తృప్తి పడడమే కాకుండా ఈ పరిశుద్ధతలో ఉండే ఆశీర్వాదాలతో తృప్తి పడుతుంది. పరిశుద్ధ హృదయంలో ద్వారా కార్యములు ద్వారా తృప్తి అవుతుంది. ఇంకా హృదయంలో చింత ఎందుకుంటాడు, దిగులంత ఎందుకు, టెన్షన్స్ ఎందుకు, నిద్రలేనితనం ఎందుకు? విశ్వాసంతో నింపబడాలి మన హృదయం. ఈ సందర్భంలో మాకు ఒక విషయం గుర్తు, రక్షణ విషయమో, అది మీతో పంచుకోవాలని ఆశపడుతుంది. రోమియోలకు రాసిన పత్రికలో ఏం రాసింది? 10వ అధ్యాయం. రోమియోలకు రాసిన పత్రిక దిస్ ఇస్ కాంట్రవర్షియల్ గా ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ప్రాపర్లీ. రోమియోలకు రాసిన పత్రికలో ఐ థింక్ 10వ అధ్యాయం. ఎవరైనా చెప్తారా రెఫరెన్స్? 6వ అధ్యాయమా? నోటితో ఒప్పుకొని మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారా? 10వ అధ్యాయము. If thou shalt confess with thy mouth the Lord Jesus
and shall believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. సో కన్ఫెషన్ చేస్తాం, నోట్తో కన్ఫెస్ చేస్తాం, ప్రభా క్షమించు, ఆర్ ఇతరులకు చెప్తాం నేను దేవుని నమ్ముకున్నాను. ఇక్కడ ఇంకా నాకు ఒక క్లారిఫికేషన్ ఈ విషయంలో దేవుని దగ్గర నుంచి వస్తే అది డీప్స్ అనే నేను ప్రశ్నించగలుగుతాను. బిలీవ్ ఇన్ దైన్ హార్ట్ అంటే హృదయంలో విశ్వసించాలి. విశ్వసించడం అంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా తీస్తాడు. హృదయంలో విశ్వాసం రావాలంటే ఇట్స్ నాట్ బిలీవింగ్, we believe, and we have to serve the Lord with all our heart. That can be done only with నీతి. నీతివంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. So believe, talking with your accepting, confess with thy mouth the Lord Jesus. Believe in the heart. ఇంకా ఎందుకంటే దీని విషయం నేను డీప్గా దేవుడి రెవల్యూషన్ ఇస్తే కానీ I would not like to very boldly talk about this to us. ఎందుకంటే ప్రపంచంలో విశ్వాసులు సేవకులు డివైడ్ అయి ఉన్నారు. వన్ విల్ సే నో, ఒకసారి వన్ సేవ్డ్ ఇస్ సేవ్డ్ ఫర్ ఎవర్. ఇంకొకరు ఏమంటే చివరి వరకు నమ్మకంగా ఉండాలి. పిలువబడిన వారు అనేకులు ప్రవేశించేది తక్కువ మంది, పరిశుద్ధత లేని దేవుని చూడలేను. So it has become a controversial subject for the world itself, worldలో ఉండే సేవకులు. సో మధ్యలో నేను అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు టు డీల్ విత్ దిస్, బట్ ఐ జస్ట్ మెన్షన్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై హార్ట్. సో మీరు కూడా think about it together. There's no argument regarding this, it's only suggestions. వాదన అనేది లేదు, బయట వాదన పడగొట్టాను. సో నా సాక్ష్యం నేను చెప్పాలా? నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్. మా తాత పేరు వైఎస్ వెంకటరెడ్డి, ఏడుగురి సందింటి వెంకటరెడ్డి, నాట్ శామ్యూల్. అందులో మా తాత ఉన్నాడు. సో సందింటి వాళ్ళు, ఎరగుడి ఇంటి పేరు సందింటి వెంకటరెడ్డి. ఆయన తుపాకు లేనిది బయటికి పోయేవాడు కాదంట. కానీ ఎవరో న్యూ టెస్ట్మెంట్ ఇచ్చారు. ఆయన హిందూ స్కాలర్. సో ఆ న్యూ టెస్ట్మెంట్ చదివి స్టడీ చేసి ఈ వాజ్ సేవ్, దేవుడు దర్శించారు. ఆ అవ్వ కూడా రక్షింపబడి, మా అవ్వ పేరు మందమ్మ, ఆమె పేరు కరణమ్మ అని పెట్టారు. ఆమె రక్షింపబడి. మా తాతను మా అమ్మమ్మను చూశాను. మేము అవ్వ అని పిలుస్తాం రాయలసీమ. మా తాత మీద నేను కూర్చున్నాను ఫ్యామిలీ ప్రేయర్లో. గుర్తు తిన్నవాడిని 4 ఏళ్ళతో. అప్పుడు పరిశుద్ధ 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 అని పాట పాడాడు, అది కూడా గుర్తున్నా. ఇప్పుడు ఆశ్చర్యం ఏమంటే పరిశుద్ధత నా సబ్జెక్ట్ ప్రీచింగ్. ఐ స్ట్రెస్ ఆన్ హోలీనెస్. మంచి కార్యములు వేరు, పరిశుద్ధత వేరు. పరిశుద్ధత పైనుంచి పొందాలి. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది.
అది ఆమెలో నుంచి తీసివేయబడదు. ఆమెలో నుంచి తీసివేయబడదంటే అది ఎక్కడి నుంచో వచ్చి ఆమెలే ప్రవేశం. మార్త ఏమో ఆ అనుభవం లేదు. యేసు ప్రభువుని నమ్మేది. యేసు ప్రభువుని ఆహ్వానించింది మార్తనే. కానీ విస్తారమైన విషయంలో చింత, అది యేసు ప్రభువే పాయింట్అవుట్ చేశాడు. సో మరియ ఉత్తమమైంది దేవుని పాదాల దగ్గర కూర్చొని పొందింది, దండిగా పొందింది. ఈ పొందడం ఏమిటంటే ప్రతి విశ్వాసి మనం పొందాలి. పరలోకం హోలీనెస్ కానీ, దేవుని వాక్య ధ్యానం కానీ, నాలెడ్జ్, విస్డమ్, అండర్స్టాండింగ్ అయినా సరే, సమాధానమైనా సరే, దేవుని శక్తి అయినా సరే, పరిశుద్ధాత్మ శక్తి అయినా సరే, దేవుని ప్రత్యక్షలైనా సరే, దేవుని దర్శనాలైనా సరే, అక్కడి నుంచి పొందాలి. అక్కడి నుంచి పొందితే మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం, మన కుటుంబ సభ్యులతో సహా. ఇట్స్ లైక్ దిస్. ఒక అడుక్కుండే ఆయన పేతురు, యోహాను దేవాలయం లేకపోతుంటే భిక్షం అడిగితే పేతురు అన్నాడు, వెండి బంగారు నా దగ్గర లేదు, బట్ వాట్ ఐ హ్యావ్, యాజ్ ఐ హ్యావ్, వాట్ ఐ హ్యావ్ అని ఇచ్చేశాడు. ఆయనకు స్వస్థత కలిగి. అంటే ఆయన పొందాడు, ఆయన ఉండేది ఇచ్చాడు. లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్. వాక్యం ఒక ఒళ్ళు అటు ఇటు పోయేదానికి లేదు. ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట క్రియేట్ ఏం తిరిగిపోదు. నేను ఉన్నవాడిని అన్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు. సో ఆది నుండి వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను. అండ్ మూడో వచనం యోహాను సువార్త, ఆ వచనం చాలా ఇష్టం. సమస్తము ఆయన మూలంగానే జరిగెను. సమస్తం అంటే నీ జీవితంలో ఏమేమో చేయాలనుకుంటుంది. నీ పిల్లల విషయం కానీ, నీ ఉద్యోగం విషయం కానీ, నీ హెల్త్ విషయం కానీ, నీ సేవ జీవితం విషయం కానీ, సంఘ సేవ విషయం కానీ, మీ బంధువులు రక్షింపబడాలి ఆ విషయం కానీ, సమస్తము ఆయన మూలంగానే జరగాలి. ఆయన మూలంగా అంటే ఈ కాంటెక్స్ట్ వాక్యం. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము శరీరధారి అయిపోయింది. మనం శరీరంలో ఉన్నాం. ఎంత వాక్యం మనకు అవసరం. పరిశుద్ధ పౌలు ఒక వ్యక్తి ఏమన్నాడంటే వాక్యంతో నింపబడాలి. ఇంకా పై మెట్టు అంటే అది చాలా కష్టపడాల్సిందే. వాక్యము శరీరధారి అయిపోవాలి మన శరీరంలో. వాక్యము మన శరీరంలో శరీరధారి అయిపోతే మన మారు మనసు ఏమవుతుందంటే క్రీస్తు కలిగిన మనసు కలిగి. పెద్ద ఛాలెంజే మనకు. సో నేను అట్లా పెరిగాను. మా తాతకు 10 మంది పిల్లలు. మా అమ్మ వచ్చేసి రెండో కూతురు. 5 మంది కూతుర్లు, 5 మంది కొడుకులు. మా మదర్ ఎక్సలెంట్ డాక్టర్. చాలా పేద ప్రజలకు హెల్ప్ చేసింది. రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చేసి మా అమ్మకు తమ్ముడు సొంతం. మా తాతకు 4వ కుమారు. సో మేము క్రైస్తవులుగా జీవించాం. మా అమ్మాయికే చాలా కష్టపడి సేవ చేసి మిషన్ హాస్పిటల్లో జమ్మలమడ. మా ఫాదర్ కూడా డాక్టర్. అయితే ఈ సందర్భంగా మా అమ్మ విషయం ఒక విషయం చెప్పాలా, అది మనల్ని ఎన్లైట్ చేస్తుంది. మా అమ్మకు 80 years వచ్చినాయి ఒకప్పుడు, కొన్ని ఇయర్స్ బ్యాక్.
ఆమెకు బ్రెత్లెస్నెస్ వచ్చింది, ఊపిరాడలేదు, సరిగా ఊపిరాడలేదు. మా అన్న వచ్చేసి మేమిద్దరమే అన్న తమ్ముళ్ళు. ఇప్పుడు కూడా ఆయన అపోలో హాస్పిటల్లో ఈఎన్టీ స్పెషలిస్ట్. సో మా అన్న మా వదిన వచ్చి పులివెందులకు వచ్చి మా అమ్మని తీసుకొని పోయి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించారు. బట్ ఊపిరి లేనితనం పోలేదు. ఎన్ని మాత్రలు ఎన్ని ఇంజక్షన్స్ వేసుకున్నా పోలేదు. అప్పుడు పులివెందులకు తీసుకొచ్చారు. లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఆక్సిజన్ మామూలుగా పెట్టారు హైదరాబాద్లో అన్ని చోట్ల. సో ఆమె నిద్రలో లేవు. తర్వాత మాత్రలు పని చేయలేదు, అంత వాసింది, ఒక్కమంత వాసింది. ఎవరైనా చూస్తే ఏంటి ఈమె క్రైస్తవురాలే కదా చిన్నప్పటి నుంచి, ఇంత పెద్ద సేవ చేసింది, వైద్య సేవ దేవునికి ఇష్టమైంది, ఇది ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఈవెన్ అన్యులు కూడా ప్రశ్నించారు. కానీ మా అమ్మ పులివెందుల్లో వీల్ చైర్లో కూర్చోంది. నేను కూడా అక్కడే ఉన్నాను. బంధువులు చుట్టుకొని అన్నారు. ఒక దశలో మా అమ్మ ఏమనిందంటే, నన్ను ఎవరైనా బెరియల్ గ్రౌండ్కి తీసుకొని పోయి గుర్తుదవి దయచేసి నన్ను పాతిపెట్టాను అని ఏడ్చింది. నేను ఆ మాట వినాలకు నేను ఉపవాసం ప్రకటించి మీద పైకి పోయి ప్రార్థన చేశాను. దేవుడు మాట్లాడాడు. మా అమ్మ డెత్ బెడ్లో ఉంటే నేను వచ్చి మా అమ్మతో చెప్పాను, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇప్పుడు 2 ఫాల్ట్స్ ఉన్నాయి. ఒక ప్లేస్కు పోకుండా ఉండవలసిన ప్లేసు అది క్రీస్తుకు సంబంధమైన ప్లేస్ కాదు. అక్కడ అడుగుపెట్టింది. అండ్ షీ కన్ఫెస్డ్, నేను ఎందుకు అడుగు పెట్టానంటే అక్కడ ఏదో పూజలు చేయాలని కాదు, హిస్టారికల్ ప్లేస్ అని పోయాను. సో ది ఈవిల్ వన్ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్. రెండోది ఇంపార్టెంట్ థింగ్ ప్రజలకు, ప్రపంచానికి తెలియాల్సింది ఏంటంటే, ఊపిరి లేనితనం ఎందుకు వచ్చిందంటే, మా అమ్మ డాక్టర్గా ఉన్నప్పుడు చాలా అబార్షన్స్ చేసింది. మెడికల్గా మంచిదే, కానీ దేవునికి విరుద్ధమైంది, నరహత్య. సో he confessed, and నేను మా అమ్మ పక్కనే మోకరించి ఆక్సిజన్ తీసుకొచ్చి సడన్గా ప్రభు దర్శించాడు. దర్శించడమే కాకుండా డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్స్ తీసేశారు. ఫ్రీగా బ్రెత్ కామ్ అయిపోయింది, నిద్రపోయింది. చిన్న పాపలాగా ఎన్నో రోజులు నిద్రలేదు. అండ్ మా అమ్మ పక్కనే ఉండి ప్రభావం ఈ రక్తంతో కడుగు అంటుంటే, మా అమ్మ తెల్లగా ఉంటుంది కానీ ఆమె ముఖంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇట్స్ రియల్ అబౌట్ గాడ్. నేను కొండల్లో హృదయ శుద్ధి కావాలని ప్రార్థన చేస్తుంటే తోకుంటుంటే ఎంత అద్భుతం అంటే, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాను, నన్ను మోకరించేస్తున్నాను, ప్రార్థన ముగించబోతున్నాను. కొండలో 8 గంటలు కూడా చేసేవాడు. అండ్ ఒక దర్శనం వచ్చింది, ఆమె అనబోతున్నాను. ఒకరోజు ఒక దర్శనం వచ్చింది, యేసు ప్రభువు వచ్చి నా ముందర నేను నిలబడ్డాడు, నాకంట నీళ్లు కారిపోయి. ఎంత రియల్, నిన్న నిరంతరం ఏకరీతిగా ఉండేది. ప్రభువుని చూసి ఆ దృశ్యం లైఫ్ అంతా ఉంటుంది. ఇక కొండ దిగి నేను వస్తుంటే ప్రభువు ఒంటరిగానే దుఃఖంతో దిగులుతో నిలబడి ఉన్నాడు. ఇంటికి వచ్చి ఎందుకు ప్రభువు దిగులు పడుతున్నాడంటే, నేను కొండ ప్రార్థన ఆపేస్తానేమో దిగులు పడుతున్నాడని గ్రహింపు వచ్చింది. అప్పటి నుంచి కొండ ప్రార్థనలు చేసుకోవడం కంటిన్యూ చేశాను. ఎన్ని అద్భుతమైన కార్యములు దేవుడు చేశాడు.
ఆ కొండ ప్రార్థనలు అప్పుడు చేసేటప్పుడు ఏమి కార్యములు జరగనట్టే ఉన్నది కానీ సమకూర్చబడిన ప్రార్థనలు ఎప్పుడు విడుదల చేశాడు దేవుడు అద్భుతంగా వాడుకోవడం అనేది. సో ప్రియులారా, అప్పుడే 9 అయిపోతుంది. ఆ సాక్ష్యం మీరు యూట్యూబ్లో చూడొచ్చు. మా వాడు కూడా అన్నాడు, నా భార్య కూడా అంటాడు, సాక్ష్యమే చెప్పొద్దు, అది అందరికి తెలుసు, చెప్పిందే చెప్పిన నేనంట గొర్రెపిల్ల రక్తం తానిచ్చిన సాక్ష్యం బట్టి జయం ఉంటుంది. మనం అందరం సాక్ష్యం కలిగి ఉంటాం. సో నేను సాయంకాలం అది కొన్ని రోజుల కింద నాకు ఫోన్ చేశాడు. ఈ విధంగా ప్రార్థన ఈరోజు సాయంకాలం దేవుడు ఈ విషయాలు మాట్లాడమని. సో చాలా సంతోషం, దేవుని చిత్తం మాట్లాడానని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తం మాట్లాడితే మనందరి పట్ల ఏ చిత్తం దేవునికి ఉందో అది దేవుడు ఈరోజు మనకు బయలుపరిచినాడు. సో దాదాపు 20 సార్లు చనిపోయేవాడు. తుపాకీతో కాల్స్తే సిఆర్పి నా జీవితానికి దూచుకొని పోయింది ఎలక్షన్ రోజుని. జైల్లో, ముషీరాబాద్ జైల్లో 1 year పైన నాకు విషం ఎక్కించారు. నా శత్రు అప్పుడు మినిస్టర్ అయిపోయాడు. ఇంకోసారి నిరాహార దీక్ష చేస్తుంటే బాంబులు తీసుకొని పోలీస్ స్టేషన్ వేసుకున్నాను చెప్పేసేదానికి వచ్చేది. ఇంకోసారి ప్రయాణంలో నన్ను పోలీసులు ఎస్కార్ట్లో నన్ను తీసుకుపోతున్నారు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు. వేతంచెల్ల అడవి ప్రాంతంలో పోలీసులు వ్యాన్ ఆపేసి సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసుకొని నా మీద పెట్టారు. నిన్ను కాల్స్తున్నా అన్నాడు. ఎందుకంటే నువ్వు పారిపోతుంటే నేను కాల్ చేశానని రికార్డు రాయబోతుంది. ఒక కానిస్టేబుల్ ఒప్పుకోలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు విషం ఎక్కించారు. గోయింగ్ టు డై కనిపించేవాడు. ఇంకోసారి ఫ్యాక్షన్ ఫైట్లో నన్ను శత్రువులు చుట్టుకొని నేను జీప్లో ఉన్నాను. నా మీద బాంబు వేశారు. ఆ బాంబు వీపు తగిలింది. అమ్మా అన్న రాయిలాగా తగిలింది, బాంబు పగలలేదు. ఇంకోసారి నా బాడీ గార్డు ఒక కుప్ప బాంబులు తయారు చేసి ఇన్స్పెక్ట్ చేయమని పిలిచాడు. రూమ్ లేకపోయినాను. ఆ బాంబు నా చేతిలో పెట్టాడు. కుప్ప మేబీ 50 or 100. సడన్గా అది కింద పడిపోయాయి. పగలు పగిలింటే మొక్కలే. ఇక నా మనసు ఏమంటే, సాక్ష్యం అంతా చెప్పాలంటే టైం ఉంటుంది. నా మనసు ఏమంటే మనుషులను చంపాలి, ఆ శత్రువులను చంపాలని బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ను పిలిచి బాంబులు, శక్తివంతమైన బాంబులు తయారు చేసుకొని తీసుకొచ్చారు. ఆ బాంబులు పవర్ఫుల్గా ఉన్నాయా లేదా అని అడవి ప్రాంతానికి ఒక గేదెను, ఎనుమను తీసుకొని పోయి నేను, నా బాడీ గార్డ్స్ దాని మీద ఉపయోగించాము. ఆ శత్రువు రాయలసీమ ఎక్స్ప్రెస్లో వస్తాడు, స్టేషన్లో దిగుతానే బాంబులు వేసి చంపండి ఆ చుట్టూ ఉండే బాడీ గార్డ్స్ నరహంతకుల్ని పంపించాను. ఆ రోజు ఆయన రాలేదు. ఆయన వచ్చింటే నేను జైలుకి వెళ్ళిపోయిండేవాడిని, జైల్లోనే చనిపోయిండేవాడిని. లేకుంటే డెత్ పనిష్మెంట్ వచ్చింది. ఏదైనా కానీ అటువంటి మనసు వర్స్ట్. అయితే యేసుప్రభువుని నమ్ముకున్నాక ఒకరోజు ఆ తప్పుదమ్ములు ఒప్పుకుంటున్నారు, క్షమాపణ అడుగుతున్నారు. చేస్తూ ఉంటే ఒక్కసారి దేవుడు దర్శించారు, కళ ద్వారా మాట్లాడారు. ఐ హర్డ్ హిస్ వాయిస్ లైట్ చూశాను. నా తప్పుదమ్ములు అన్నీ ఒప్పుకున్నాను, మనుషులతో సమాధానం పడ్డాను. దేవుడికి నాకు ఏది కూడా అడ్డు ఉండకూడదని క్రిస్టల్ క్లియర్ కావాలని సర్చ్ చేసుకుంటూ ఉంటే హృదయాన్ని కూడా. మార్చి 30వ తేదీ 94వ సంవత్సరం నేను మేల్కొని ఉన్నాను. ఆ తలలో నుంచి కొన్ని సంవత్సరం నుంచి బరువు
పీడ నిద్రలేస్తాం. ఒకటే శాపము, బాంబులు తుపాకులు అంటారు పేసరి దొల్లిపోయింది. జీవితంలో ఫస్ట్ టైం దేవుని సమాధానం. ఈ మెడ మీద ఈ తల ఉందా లేదా తేలిపోయి దేవుని వెలుగు రుచి చూశాను. దేవుని వెలుగులో ఉండే సమాధానం అనుభవించాను. దేవుని వెలుగు ఎన్ని సంవత్సరాలు రక్షించగలుగుతున్నా. ఈ రోజే దేవుని వెలుగు, ఈ రోజు కూడా దేవుని వెలుగు ఈ జూమ్ మీటింగ్ లో ప్రకటించగలుగుతా. దేవుడు ఏమంటున్నాడు? ప్రభువారు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. మనల్ని ఏమంటున్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎంత ఆధిక్యత, ఎంత గొప్ప కాదు. కార్యములు జరుగుతాయి. అదే ఆ శత్రువులు చంపాలనే మనసు ఉండే నన్ను వాళ్ళ భార్య క్యాన్సర్ వచ్చి సీరియస్ ఉంది. దేవుడిచ్చిన భారం మనసు వారిని చూసేదానికి పోయాను. 25 సంవత్సరాల ద్వారా ఆమె దేవుడి విషయాలు చెప్తే ఆమెకు విశ్వాసం వచ్చింది. వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తే ఆమె స్వస్థత కలిగింది. మొన్న 15 రోజుల కింద కూడా ఆమె నాకు ఫోన్ చేసింది సంతోషం. ఆ రోజు అంటే థ్రోట్ క్యాన్సర్. ఆ రోజు నేను మింగలేకపోయాను, నువ్వు నూనె వేసావు, వెంటనే మింగగలిగాను అని సంతోషంగా చెప్పింది. నేను కూడా దేవుని నమ్ముకున్నాను వ్యక్తం చేసి. సో వెలుగు లేనిది మనం జీవించలేదు. ఇన్ దిస్ వరల్డ్ వెలుగొట్టేనే మనం జీవించలేము. ఆ వెలుగు మనకు ఉండాలా. దట్ ఇస్ కాల్డ్ హోలీనెస్. అందరికి కూడా ఈ వీడియో, ఈ జూమ్ మీటింగ్ అందరికి కూడా నేను తెమ్మని రాసి కూడా ఇచ్చాను, కావాలని తీసుకురావాలి. ఏది క్షమించండి, ముగిస్తున్నారు. మధ్యలో కాల్స్ వస్తుంటే డిస్కనెక్ట్ చేస్తున్నా కానీ ఇది డిస్కనెక్ట్ కాలేదు. నాకు ఈరోజు నిజంగా పీస్ఫుల్గా ఉంది. సంతోషం, పీస్ అనుకోండి. ఎందుకంటే దేవుణ్ణి సేవించే ఆధిక్యతలో ఈ అనుభవం ఉంటుంది మనకు, మన అంతరంగం. ఆ అనుభవంతో దేవుని సేవించాను. ప్రభు ఈ సందర్భంలో నేను చెప్పేది ఏమంటే, ప్రభు మనల్లో మన కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఎవరు తప్పిపోయేదానికి లేదు. ప్రభు ఆశీర్వదించాలని, రక్షించాలని ఆశిస్తాను. సిస్టర్కు చాలా థ్యాంక్స్. మీరు దాన్ని ఆహ్వానించారు. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున బట్టి వందనాలు. ప్రార్థన చేయడం అయ్యా, ప్రార్థన చేయ. నేనమ్మా అవునయ్యా. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మాకు ఇచ్చిన ఈ సమయం ప్రభువా, విలువైన సమయం మీరు ఇచ్చారు. మా ఒక్కరికి విలువైన రక్తంతో మమ్మల్ని కడిగారు. మీ విలువైన రక్తంతో మమ్మల్ని కొన్నారు. మీ విలువైన పాత్రులుగా మమ్మల్ని చేశారు. విలువైన పరలోకం మాకు ఇవ్వడమే కాకుండా పరలోకంలో మా కొరకు విలువైన స్థలం సిద్ధపరిచి ఉన్నారు. అందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. మీ బిడ్డలు ఈరోజు జూమ్లో చేరిన వారు, తదుపరి ఈ యొక్క మెసేజ్ వినేవారికి అందరినీ దర్శించండి. ఏ ఒక్కరు తప్పిపోయేదానికి లేదు. అందరూ మీ వెలుగుతో ప్రకాశింపచేయండి. అందుకని కృప చూపించండి, క్షమించండి, దర్శించండి. యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి, ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, మన కుటుంబ సభ్యులు
బాధల్లో కష్టాల్లో ఉండేవారు, రక్షణ లేని వారు, రాకను అపేక్షిస్తున్నవారు, యుద్ధంలో వలన, బాధల వలన, అనారోగ్యాల వలన బాధల్లో ఉండేవారు. ఇంకా యెరూషలేం పట్టణం ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రపంచవ్యాప్తిగా సేవ చేస్తున్న వారికి, వారి కుటుంబ సభ్యులు, ఈ గ్రూప్లో ఉండే వారికి, ఈ గ్రూప్ ద్వారా సేవ చేస్తున్న వారికి, ఈ గ్రూప్లో నడిపిస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి అయ్యగారు మన మధ్యలో రావడం చాలా సంతోషం. సాక్ష్యం ద్వారా తన వ్యక్తిగత ఆత్మీయ జీవితము మరి ఏ రీతిగా ప్రభులో ప్రార్థన పూర్వకంగా ఎన్ని గంటలు ప్రార్థన చేసి అనేక ఆత్మీయంగా కూడా ఎన్నో పోరాటాల నుండి దేవుడు కాపాడి తప్పించి ఒక సాక్షి బిడ్డగా ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. మరి ముఖ్యంగా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక ఎక్కువ మరి అయ్యగారు ఫోకస్ చేసింది ఏంటంటే హృదయ శుద్ధి. కనుక హృదయం మోసకరమైనది, వ్యాధి గలది. కనుక హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. కనుక అదేవిధంగా 5:14 చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆ రీతిగా మరి దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ఈ లోకంలో ఆయన వెలుగుగా ఉండాలి. కనుక మరి తన వ్యక్తిగత సాక్ష్యం కానీ, తన ఏ రీతిగా తన జన్మం గురించి, తల్లిదండ్రుల గురించి, మరి తన యొక్క సాక్ష్య జీవితం మరి ఎంతగానో మరి ప్రభావితం చేస్తుంది అనేకులను. మరి పరిశుద్ధత విషయంలో మనందరం కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. మన హృదయ శుద్ధి గలవారే ప్రభువుని చూస్తారు. ఆయన స్వరం వినడానికి, దర్శనం ద్వారా ప్రత్యక్షంగా చూడడానికి మరి దేవుడు నాది సంకల్పంలోనే నిర్ణయించిన తన బిడ్డలందరినీ ఏ రీతిగా జీవించినా కానీ ఒక సమయం, ప్రతిదానికి సమయం కలదు కనుక ప్రతి ఒక్కరిని దేవుడు నిర్ణయించిన కాలంలో, సమయంలో దర్శించి మరి తన సాక్షి బిడ్డలుగా వాడుకుంటారు. మరి బ్రదర్ గారి సాక్ష్యం ద్వారా మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఇంత గొప్ప ప్రత్యక్షత ప్రభు ఇచ్చినందుకు మరి ఎన్నో మరి సత్యం అన్నమాట. అయితే నమ్మాలి, విశ్వసించాలి. అంతే. విశ్వసించినప్పుడు నిజంగా దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు. మనం నమ్మాలి, మన హృదయం తెరవబడాలి. లూదియా హృదయం తెరవబడ్డట్టు ఇంకా మనలో ఇంకా దేవునికి మనకును అడ్డుగా ఏదైనా పాపము, దోషము, ఈ లోక మాలిన్యము, లోకం మనలో ఉండడానికి వీల్లేదు. ఏ చీకటి మనలో ఉండడానికి వీల్లేదు. మనము లోకమునకు వెలుగై ఉన్నాం కనుక ఆ వెలుగు మరి అనేకులను ప్రభు యొద్దకు నడిపించే వారంగా మనం ఉండాలి. మరి అయ్యగారి వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా తన వ్యక్తిగత అనుభవము, ఆత్మీయ అనుభవము, దేవునితో నడిచిన విధానము చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఆ రీతిగా మనందరం కూడా దేవుని సన్నిధిలో హృదయ శుద్ధి గలవారమై ఆయనను ముఖాముఖిగా చూసేటువంటి భాగ్యం మనం పొందుకోవాలి. మరి నేను ఎంతగానో బలపరచబడ్డాను ఈ దినం. మరి ఈ వాక్యం అందించిన, సాక్ష్యం అందించిన అయ్యగారిని ప్రభు ఇంకా ఆరోగ్యాలతో మరి నింపి మంచి తన దీర్ఘాయునిచ్చి దేవుడు అనేక చోట్ల వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తూ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ రింగాల. ఓవర్ టు ఎస్తర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు మన మధ్యకు రావడము, అద్భుతమైన సందేశము, సాక్ష్యం అందించిన
మరి బ్రదర్కి ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను యూట్యూబ్లో సాక్ష్యాలు ఒకటే, ఇప్పుడు మనం యూట్యూబ్ ఆన్ చేసిన బ్రదర్ సాక్ష్యమే ఉంటుంది. నాకు యాక్చువల్గా మన మధ్యలో కొన్ని వారాల క్రితం సిస్టర్ సుభాష్ని గారు వచ్చారు. అద్భుతమైన సాక్ష్యం తనది కూడా. మరి ఆ సిస్టరు రాత్రంతా నిద్రపోకుండా సాక్ష్యాన్ని విన్నాను అని, సిస్టర్ మీరు ఈ సాక్ష్యం వినాలి సిస్టర్, నిజంగా నేను నిద్రపోకుండా విన్నాను, ఈ బ్రదర్ సాక్ష్యం మీరు వినాలి, నాకు చాలా సంతోషం అనిపించిందని మరి ఆ యూట్యూబ్ లింక్ నాకు ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ సాక్ష్యాన్ని నేను కూడా విన్నాను. చాలా సంతోషం అనిపించింది. దేవుడు మరి ఎలాంటి వారినైనా దేవుడు మరి దర్శించగలుగుతాడు, పట్టుకుంటాడు, తన సాక్షిగా నిలబెట్టుకుంటాడని మరి బ్రదర్ ద్వారా మరి దేవుడు తన గొప్పతనాన్ని మరి తెలియపరిచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎంతో భయంకరమైన పరిస్థితిలో, భయంకరమైన జీవితంలో జీవిస్తున్న మరి తన కుమారుని ఏ రీతిగా దర్శించాడు. నాకైతే వింటూ ఉన్నప్పుడు మరి సౌలు గుర్తొచ్చాడు బైబిల్లో. మరి సౌలు కూడా ఎలాంటి జీవితం జీవించాడు, దమస్కు మార్గంలో దేవుడు ఎలా దర్శించాడు అనేది నాకు జ్ఞాపకం వచ్చింది. మరి ఈ యొక్క మరి జనరేషన్లో మరి బ్రదర్ని కూడా అలాంటి పరిస్థితిలో దేవుడు దర్శించాడు. మరి దేవుడు నిజంగా బలమైన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. మరి దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇంకా బ్రదర్ని దేశ విదేశాలలో కూడా మరి దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ మరి ఈ బ్రదరు ఆరోగ్యం కొరకు మరి పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మనమందరము మరి దేవుడి సేవకులు కొరకు ప్రార్థన చేయాలి. దేవుడి పరిచర్య మహిమకరంగా జరిగించబడాలని మీరందరూ బ్రదర్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వన్స్ అగైన్ బ్రదర్ ఈ మినిస్ట్రీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా ఆరాధనలో నడిపించిన సిస్టర్ ఏంజెలా వినోద్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ముఖ్య విషయము నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. నిన్నటి దినము మరి మున్పురాయి మరి సంఘ కాపరి రాము నాకు కాల్ చేసినప్పుడు ఒక 2 విషయాలు చెప్పాడు. మరి రాయిపాలెంలో గోరిలోవలో మరి మందిరాలు వాళ్ళు తాళాలు వేసి వెళ్ళిపోయారంట. మరి అక్కడ చాలా మరి ఆటంకాలు జరుగుతూ ఉన్నా కానీ ఒక విషయంలో నేను సంతోషించాను. అక్క ఏది ఏమైనా పరిచర్య ఆగిపోదు. మేము చెట్టు కింద అయినా ఎవరింట్లో అయినా మేము జరిపించుకుంటామని ఎంతో మరి ధైర్యంగా చెప్పినప్పుడు నాకు కూడా ధైర్యం వచ్చింది. నేను కూడా ఏమీ భయపడలేదు, బాధపడలేదు. దేవుడి పరిచర్య ఆగిపోదు, తప్పకుండా అక్కడ దేవుడి చిత్తమైతే అక్కడ కూడా మరి వంతివారి పాలెంలో మందిరం దేవుడు కట్టించిండు, తప్పకుండా కట్టిస్తాడు. ఎందుకంటే ఈ మినిస్ట్రీ తరపున మరి దేవుడు కట్టించాలని ఆయన ఉద్దేశమేమో. కాబట్టి తప్పకుండా దేవుడు ఈ కార్యం జరిగిస్తాడు. మీరందరూ ప్రార్థన చేయండి. అక్కడ మరి ఎంతో సంతోషంగా వాళ్ళు జూమ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి మన సేవ అంటే దేవుడు సేవ చేస్తూ సేవకులుగా అనబడుతూ వాళ్ళే మందిరాలు తాళాలు వేసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధకరము, దుఃఖకరం కదా. ఆరాధన చేయడానికి వాక్యము తెలిసిన వాళ్ళే మరి ఆటంకపరుస్తూ ఉన్నారు. మనమందరం ప్రార్థన చేయాలి. మరి అపవాది ఎవరిలోనైనా దూరి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆత్మీయంగా బలంగా లేకుంటే మనము మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేము. కాబట్టి ఆత్మీయంగా బలంగా పొందుకోవాలంటే నిజంగా వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం చేయాలి. ప్రతి సమస్య ఆయనతో పంచుకొని ఆధారపడినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మీరు ప్రార్థన చేయండి. రాయిపాలెము మరి గోరిలోవ గురించి మరి మునుపురాయిలో కూడా లేదు, అయినా వారు ఆరాధన చేస్తూనే ఉన్నారు. తప్పకుండా దేవుడు మరి ఇదొక సాక్ష్యంగా ఉండాలని ఇలా జరిగింది. తప్పకుండా అద్భుతంగా దేవుడు అక్కడ మందిరాలు కట్టిస్తాడు. ఆ విశ్వాసము, నమ్మకము నాకు కూడా ఉంది, మరి వారికి కూడా ఉంది. కాబట్టి విశ్వాసము, నిరీక్షణతోనే దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి ఈ లింక్ను కూడా మీరు షేర్ చేయండి.
అద్భుతంగా దేవుడు ఎవరెవరినో మరి మనకు తెలియని వారిని దేవుడికైతే అందరం తెలుసు. ఎంతో అద్భుతంగా మరి తన బిడ్డలను నడిపిస్తూ అద్భుతమైన సాక్ష్యాలు మనకు అందిస్తున్న దేవాది దేవుడికి మరి నేనేమిచ్చిన రుణం తీర్చుకోలేను. అద్భుతంగా ఎండ్ టైంలో అద్భుతంగా దేవుడు తన బిడ్డలను నడిపిస్తూ పరిచర్యను ఆయనకు మహిమకరంగా జరిగించుకుంటున్న దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ లింక్ను కూడా షేర్ చేయండి. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. దేవుడు అద్భుతంగా మరి గొప్ప అద్భుత కార్యాలు ఈ సంవత్సరంలో కూడా దేవుడు చేయనైనా ఉన్నాడు కనుక మనం విశ్వాసంతో నిరీక్షణతో ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.